afternoon. Namaste, welcome to Indian Telugu News Special Drive. నేను వరుణ్. డీటెయిల్స్ చూస్తే దేశ రాజధానిలో బీసీ రిజర్వేషన్ల అంశం హీట్ ఎక్కుతుంది. ఏకంగా బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ధర్నాకు దిగింది. ఇక నిన్న జరిగిన మహాధర్నాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెయిట్ చేస్తున్నారు. కానీ రాష్ట్రపతి భవన్ వర్గాలు ఇంకా అపాయింట్మెంట్ను కన్ఫర్మ్ చేయలేదు. దీంతో ఈరోజు సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే ఖర్గే, రాహుల్తో కలిసి కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని కోరనున్నారు. ఇక బిల్లు ఆమోదం పొందుకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లపై పరిశీలన చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. రెడీగా దేశ రాజధానిలో బీసీ రిజర్వేషన్ల అంశం హీట్ ఎక్కుతుంది. ఏకంగా బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ధర్నాకు దిగింది. నిన్న జరిగిన మహాధర్నాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నట్లు తెలుస్తా ఉంది. అధిక రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీఎంఓ ప్రతినిధి రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, నిన్న చూసాము కాంగ్రెస్ నేతల మాటల తోటాలు పేల్చారు. ఇటు బీజేపీ మీద, అటు బీఆర్ఎస్ మీద, ఇద్దరి మీద. సో ఈ రోజు ఎలా ఉండబోతుంది? సాయంత్రం వరకు కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఏం జరగబోతోంది? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉపాధి రంగాల్లో కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను ఇటు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉపయోగించుకుంటున్నట్టుగా మనం గమనించవచ్చు వరుణ్. ముఖ్యంగా నిన్న జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున టీ కాంగ్రెస్ నేతలతో పాటు బీసీ సంఘాల నేతలతో కలిసి కూడా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ స్థాయిలో ఈ సమస్యను ప్రచారం చేయడం ద్వారా సేమ్ టైం రాష్ట్రపతితో బిల్లు పాస్ చేయించుకోవడం, పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించుకునేందుకు కూడా ఆ తెలంగాణ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా నిన్న జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయడం జరిగింది. ఇంకా ఈ రోజు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ను కూడా కాంగ్రెస్ నేతలు కోరడం జరిగింది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, టీ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్. ముఖ్యంగా రాష్ట్రపతిని కలిసి బిల్లుకు సంబంధించినటువంటి అంశాలను వివరించి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించుకోవాలి అనే కాన్సెప్ట్ తో తెలంగాణ నేతలు కూడా అక్కడే ఉన్నారు. ఆయన రాష్ట్రపతి అపాయింట్మెంట్ ను కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అయితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం వరకు రాష్ట్రపతి కలిసేందుకు వెయిట్ చేస్తాము. ఎందుకంటే అపాయింట్మెంట్ ఆల్రెడీ కోరిన నేపథ్యంలోనే ఎప్పుడైనా రమ్మంటే మాత్రం ఈ రోజు మొత్తం కూడా అక్కడే రాష్ట్రపతి ఢిల్లీలో వెయిట్ చేయాలనేది కాంగ్రెస్ నేతలు అయితే నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ రోజు కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోగా అట్లాగే బిల్లుకు సంబంధించి మరింత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంటే కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశంపై కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అయితే బిల్లుకు సంబంధించి చర్చ జరపాలి అనే అంశాన్ని కూడా కోరడం జరిగింది. నిన్న ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ రోజు నేరుగా రాష్ట్రపతిని కలిసి ఆ బిల్లు ప్రాముఖ్యతను, అట్లాగే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్లు చాలా కాలంగా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా సెప్టెంబర్
చివరాఖరులోగా వీటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పాటు ఎలక్షన్లు కూడా నిర్వహించాలి అనేది ఒక డైరెక్షన్ అయితే ఇచ్చిన నేపథ్యంలో ఈ గడువు కూడా తొందరగా వస్తున్న నేపథ్యంలో దగ్గర పడుతుంది. సుమారు 45 డేస్ మాత్రమే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా ఉన్న నేపథ్యంలో ఆ ఎలక్షన్లను అయితే నిర్వహించాల్సి ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి తెలంగాణలో నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో అధికారికంగా బిల్లు ఒకవేళ పార్లమెంట్ లో పాస్ కాకపోతే కనీసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపునైనా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, 42% బీసీలకు రిజర్వేషన్ టికెట్లు కేటాయించడంలో భాగంగా వీటిని ఇవ్వాలనేది సో కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా మనకు తెలుస్తుంది. ఈ రోజు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే దాని మీద డిస్కషన్ జరిగేటువంటి అవకాశం లేని నేపథ్యంలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో పిఎస్సి పార్టీకి సంబంధించినటువంటి పిఎస్సి కమిటీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని స్థానిక సంస్థలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు కేటాయించడం, అందులో భాగంగానే 42% టికెట్లు బీసీలకు కేటాయించాలి. ఇటు మున్సిపాలిటీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లతో పాటు సర్పంచ్ టికెట్లను సైతం బీసీలకు 42% పార్టీ పరంగా కేటాయించాలనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది వరుణ్. దీనికి సంబంధించి రైట్ రమేష్, అయితే ఒక్కవేళ ఆ రాష్ట్రపతి యొక్క అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కాకపోతే కాంగ్రెస్ నేతల ప్లాన్ ఏంటి? అదేవిధంగా ఇండియా కూటమి నేతలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇటు కాంగ్రెస్కి, తెలంగాణ కాంగ్రెస్కి మద్దతు తెలిపారు. సో ఈ రోజు కూడా వాళ్ళందరూ మద్దతు తెలిపేందుకు ఉన్నారా? అదేవిధంగా అపాయింట్మెంట్లో కూడా వీళ్ళందరూ ఎవరైతే ఇండియా కూటమి నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఒకవేళ కన్ఫర్మ్ అయితే వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇన్కేస్ ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే ఇటు కాంగ్రెస్ ప్లాన్ ఏ విధంగా ఉంది? ఈ రోజు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ నేతలు అయితే రాష్ట్రపతిని కలిసేటువంటి అవకాశం ఉంది వరుణ్. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఈ 42% బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లును ఆమోదించిన విషయాన్ని రాష్ట్రపతికి చెప్పడంతో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలకు సంబంధించి కానీ లేదా దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే గుజరాత్ లో కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని, తమిళనాడుకు సంబంధించి ముఖ్యంగా బీజేపీ చెప్తూ వస్తుంది. ముస్లింలకు మతపరంగా రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు, అది ఒకటి మినహాయిస్తే కనుక మేము మద్దతు చెప్తామని ఒక బీజేపీ నేతలైతే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలంగాణకు సంబంధించి అసెంబ్లీలో బీజేపీ నేతలు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు రాష్ట్రంలో. కానీ జాతీయ స్థాయిలోకి బిల్లు ఆమోదించే సమయానికి పార్లమెంటు ముందుకు చర్చకు వచ్చే సమయంలో ఇలాంటి కొర్రీలు పెడుతున్నారు అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అట్లాగే 50% క్యాపింగ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు క్యాపింగ్ తీర్పుకు సంబంధించినటువంటి అంశం సంబంధించి ఆ క్యాపింగ్ ఉన్న నేపథ్యంతో పాటు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలు చేశారు. అట్లా విధంగా దేశంలో ఇతర వివిధ తీర్పులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అట్లాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ క్యాపింగ్ ను మించి రిజర్వేషన్లు అమలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని రాష్ట్రపతికి వివరించి రిజర్వేషన్ల అంశాన్ని కొలికి తేవాలనేది కాంగ్రెస్ భావిస్తుంది. ఒకవేళ రాష్ట్రపతి తరఫున కానీ పార్లమెంటు నుంచి ఈ బిల్లు ఆమోదం పొందకపోతే కనుక తెలంగాణలో పిఎస్సి కమిటీ ఏదైతే మీటింగ్ ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చే క్రమంలో స్థానిక సంస్థలకు సంబంధించి కేటాయించే సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తూ పార్టీ టికెట్లను కేటాయించాలి. అదేవిధంగా అదే అంశాన్ని కూడా ఇతర ప్రతిపక్షాలకు సంబంధించి కూడా రాజకీయ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ టికెట్ కేటాయించాలనే డిమాండ్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది కూడా. రైట్ రమేష్, అయితే మీరు చెప్పినట్లుగా చూసుకున్నట్లయితే అంటే ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించకపోతే మేము సపోర్ట్ చేస్తామంటే ఇక్కడున్న బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. సో నేను కిషన్ రెడ్డి మాట్లాడిన వీడియోలు చూసాం, మిగిలిన బీజేపీ నేతలందరూ మాట్లాడిన వీడియోలు కూడా మనం చూసాం. సో అయితే అంటే ఇక్కడ సభాముఖంగా అయితే వాళ్ళ 4 ఎమ్మెల్యేలు మద్దతుని తెలిపారు. బట్ అక్కడ తెలపడానికి ఎవరైతే మన బిల్లు ప్రవేశపెట్టడానికి ఇటు రాజ్యసభ లోక్సభలో కూడా మొత్తం కూడా ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వడానికి ఇక్కడ బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు చూస్తే అలాగే ఉన్నాయి, మాటల తూటాలు పేల్చారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అంటే ఇటు ఇక్కడ లోక్సభ రాజ్యసభలో బిల్లు అడ్డుకోవటానికి వీళ్ళే ముఖ్య కారణం అనుకోవాలా? అంటే బీజేపీ నుంచి ఒక క్లియర్ కట్ లైన్ అనేది లేదు అంటూ కూడా ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే
ఆ, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా తెలంగాణ అసెంబ్లీలో 42% స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే బిల్లుకు సంబంధించి ఆ బిల్లును ఆమోదించిన క్రమంలో ఇప్పటికే ఆమోదం కూడా పొందింది. దాన్ని పార్లమెంట్ ఆమోదం కోసం కూడా పంపింది. కానీ స్థానికంగా అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తకుండా జాతీయ స్థాయిలో ఒక పార్లమెంటు బిల్లు ఆమోదిస్తే కనుక ఆమోదించి దాన్ని రాష్ట్రపతి ఆమోదం తర్వాత రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. అప్పుడు దానికి చట్టబద్ధత కూడా రాజ్యాంగపరమైనటువంటి భద్రత కూడా లభిస్తుంది. సో ఇట్లాంటి టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక ఒక పద్ధతి ప్రకారం ఏదైతే అందరు కాన్స్టిట్యూషన్ లైన్స్ లో వర్క్ చేస్తున్న క్రమంలో పార్లమెంట్ బిల్లు ముందుకు వెళ్ళినప్పుడు ఇందులో ఏదైతే 10% ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఇవి మతపరంగా ఇవ్వడానికి తాము వ్యతిరేకం అంటూ బీజేపీ చెప్తున్నటువంటి మాటలు మాత్రం ఒక రాజకీయంగా వీటిని అడ్డుకునే వ్యాఖ్యలుగా చూడాల్సి ఉంటుంది అనేది కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గుజరాత్ వంటి రాష్ట్రం కానీ ఇటు తమిళనాడులో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు అది కూడా మతపరమైన రిజర్వేషన్లైనా వాటిని మాత్రం ఆ పార్టీ అక్కడ వారి రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తుంది, తెలంగాణలో చేసేటప్పటికి వారికి ఉన్న అభ్యంతరం ఏంటి అనేది కూడా తెలంగాణ మంత్రులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే బీసీఈకి సంబంధించి ముస్లిం మైనార్టీలను జనరల్ గా ఇందులో బీసీఈ కింద రికార్డ్ చేస్తూ ఉంటారు. వారికి సంబంధించి బీసీబీ, బీసీఏ, బీసీసీ, డిఐ కింద నమోదు చేసే క్రమంలో ముస్లిం మైనార్టీలను బీసీఈ కింద గుర్తించేటువంటి వ్యవస్థ ప్రస్తుతం రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలో వారికి సంబంధించి ముస్లింలో ఉన్నటువంటి దూదేకుల ఇతర కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిజర్వేషన్లు అమలు చేస్తూ వస్తుంటాయి. కాబట్టి అదే ప్రాతిపదికన బీసీ క్యాడర్ లో మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం తప్ప ఇవి రిలీజన్ కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కావు అనేది తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి వారికి ఒకవేళ రిజర్వేషన్లు వస్తుంటే కూడా కనుక స్వాతంత్రం వచ్చిన తర్వాత అమలవుతున్న రిజర్వేషన్లకు అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వాటికి సంబంధించి మతపరంగా కాదు, వారి క్యాస్ట్ పరంగా అలాగే ఆర్థిక సామాజిక పరిస్థితులకు సంబంధించి రిజర్వేషన్లు ఏదైతే అమలు చేస్తున్నారో అవే అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. సేమ్ టైం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ లేని అభ్యంతరాలను ఇక్కడ లేవనెత్తడం అనేది కేవలం బీసీలకు వస్తున్నటువంటి 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు మాత్రమే వాళ్ళు రాజకీయంగా విమర్శలు చేస్తున్నట్టుగా కూడా మనము అర్థం చేసుకోవచ్చు అనేది కాంగ్రెస్ నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఏది ఏమైనప్పటికీ రాజకీయ విమర్శలను పక్కన పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉపాధి రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నాము అనే విషయాన్ని బీసీ సమాజంలోకి గట్టిగా తీసుకెళ్లాలనే ప్రయత్నం అయితే ఆ పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకు చట్టపరంగా పార్లమెంటు పరిధిలో రాష్ట్రపతి ఆమోదం పొందకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా టికెట్లు ఇచ్చేసి రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.